రవి గారు తీసుకుందాం. చావు రవి గారు రెడీగా ఉన్నారు. చావు రవి గారు సార్, సో ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా? ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పింది. ఆ 700 కోట్లు రిలీజ్ చేసినా అందరి రిలీజ్ కావాలంటే సంవత్సరంన్నర అవుతుంది. అవును. సో ఎట్లా దీని సొల్యూషన్ ఏంటి? భరత్ గారు నమస్తే అండి. వాళ్ళ రాష్ట్రాల్లో ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. మొత్తంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు, అంతకంటే ముందు దాదాపు సంవత్సరంన్నర నుంచి పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే నాటికి 5,000 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బకాయిలు 5-6 వేల కోట్లు ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూసినట్లయితే దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉద్యోగులకు ఎక్స్క్లూజివ్ గా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలే ఉన్నాయి. వీటిని క్లియర్ చేయాలని అన్నప్పుడు 700 కోట్ల చొప్పున ప్రతి నెల ఇచ్చి క్లియర్ చేస్తాం. అసలు 700 కోట్లు ఏంటి? మా హక్కుగా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, మేము దాచుకున్న జీపీఎఫ్ మాకు ఇవ్వటానికి, మాకు ఇవ్వాల్సినటువంటి టీఎస్జీఎల్ఐ మాకు ఇవ్వటానికి, లేదు మేము రిటైర్ అయిన సందర్భంలో హక్కుగా రావాల్సినటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వటానికి దీనికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. గతంలో అయితే మేము ట్రెజరీలో బిల్ సబ్మిట్ చేస్తే రెండో రోజు మూడో రోజు పాస్ అయిపోతే అకౌంట్ లో అమౌంట్ పడే. ఇప్పుడు ఈ కుబేర్ అని సిస్టమ్ పెట్టిన తర్వాత సెంట్రలైజ్ అయిపోయింది మొత్తం అన్ని కూడా సెక్రటరీ ఫైనాన్స్ అప్రూవ్ చేస్తేనే, ఇంకెవ్వరు కాదు, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎవరైనా మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో సెక్రటరీ, వాళ్ళు అప్రూవ్ చేస్తే తప్ప ఒక్క రూపాయి కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో ఈ పరిస్థితుల్లో ఎవరిస్తున్నారో ఎంత ఇస్తున్నారో తెలియదు. ఈ సందర్భంలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత డెమోక్రాటిక్ వాతావరణం ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఐక్యమై ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం. జేఏసీ ఆధ్వర్యంలో 2-3 సందర్భాల్లో ఏకమై పోరాటాలకి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సందర్భంలో ప్రభుత్వం చర్చలు జరపడం, కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, సరే మాట్లాడిన సందర్భంలో ఆర్థిక పరిస్థితిని వివరించి మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సరే ఉన్నంతలో తప్పనిసరిగా చూస్తామని చెప్పి చివరికి మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే 700 కోట్లు ఇస్తామనేటువంటి హామీని ఇచ్చారు గత మేలో. మరి 700 కోట్లు ఏమైనవి అని అంటే మే కాదు, జూన్లో ఇచ్చారు. జూలైలో 183 కోట్లే ఇచ్చారు. ఆగస్టులో గట్టిగా ఆందోళన చేస్తే 700 కోట్లు ఇచ్చారు. మరి సెప్టెంబర్ ఎంత ఇచ్చారో ఇప్పటి వరకు ఇంకా తెలియదు, ఎవరికి కూడా సెప్టెంబర్ లో వచ్చినాయని చెప్పట్లేదు. సో ఇట్లాంటి పరిస్థితి ఉంది. అసలు ఈ పరిస్థితి అంతా చూసినప్పుడు సహజంగానే మీరు ఇందాక చర్చలో మొదట లీడ్ ఇచ్చినట్లుగా ఫ్రీబీస్ వల్లనే ఇదంతా అవుతుంది అనేటువంటిది, ఫ్రీబీస్ వల్ల అవుతుందా లేకపోతే ఇంకోటక, ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అందుకని వాళ్ళు ఫ్రీబీస్ ని కట్ చేయమని ఉద్యోగులుగా మేము చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము కూడా ప్రజల్లో భాగంగా ఉన్నాం. ప్రజలకు ఉన్నటువంటి ప్రజలని సరైన పద్ధతిలో వాళ్ళ ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దానికి అవసరమైనటువంటి పని ఇవ్వటం, పని ఇచ్చి వాళ్ళ నుంచి వాళ్ళకి అవసరమైనటువంటి ఉపాధి కల్పించడం అనేటువంటిది సొల్యూషన్ ఏంటి సార్? అంటే అందుకని ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ క్లియర్ చేయడానికి ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తాం. మీరు చేసే అప్పుల్లో నుంచి ఒక్కసారి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా క్లియర్ చేయదలుచుకుంటే ఒకసారి మీరు తెచ్చే అప్పు మొత్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు క్లియర్ చేసేస్తే ఆ తర్వాత వచ్చే రొటీన్ గా వచ్చే ఎక్స్పెండిచర్ లో ఉంటది. అందుకని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల యొక్క బాధ్యత తీసుకోవాలనుకుంటే 2024 మార్చి నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఇవాళ అనేక మంది ఉన్నారు, 1000 మంది. టోటల్ 1 year లో మొత్తం అమౌంట్ ఎంత పెండింగ్ లో ఉంటుంది? అదే మొత్తంగా 15,000 కోట్లు ఉన్నాయండి. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఎరియర్స్ పెండింగ్ ఉన్నాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి.
ఇందులో 2024 మార్చి నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఉన్నారు. దాదాపు వీళ్ళే 12-15 వేల మంది ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళ పెన్షన్ వస్తుంది తప్ప గ్రాట్యుటీ లేదు. జీపీఎఫ్ కూడా 24 అక్టోబర్ దాకా ఇచ్చారు, ఆ తర్వాత నుంచి పెండింగే ఉన్నాయి. ఐ మీన్ జీపీఎఫ్ గ్రాట్యుటీ లేదు, కమ్యుటేషన్ లేదు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, టీహెచ్ఎల్ఏ లేదు. ఇవన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం. అందుకని ఇవన్నీ ఇవ్వాలనంటే ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని ప్రజల నుంచి వేరుగా చూడకూడదు. ఇవాళ ప్రజలకు ఎట్లయితే మీరు మీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం రకరకాల కార్యక్రమాలు పథకాలు పెడుతున్నారో పెట్టండి, కానీ ఉద్యోగుల్ని కూడా ప్రజల్లో భాగస్వాములుగా చూడండి. ఉద్యోగులకు అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటివి న్యాయంగా వాళ్ళు దాచుకున్నాయో లేదా వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వీటి కోసం కూడా మీరు తెచ్చే అప్పుల్లో నుంచి కొంత కేటాయించండి. కేవలం నెల నెల జీతం ఇవ్వడమే గొప్ప అన్నట్టుగా ఉంది. జీతం ఇవ్వాల్సిందే, జీతంతో పాటు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేయడం కోసం మీరు తెచ్చే అప్పుల్లో నుంచి 2-3 నెలలు వాళ్ళు మొత్తం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళు అన్ని క్లియర్ చేయగలిగితే పరిష్కారం అవుతుంది, అన్రెస్ట్ పోతుంది. అందుకని వాళ్ళు అది లేకపోతే మీరు ఇవ్వక తప్పదు, ఇచ్చిన పేరు కూడా మీకు మిగలదు. గత ప్రభుత్వంలో చూసామా 30% ఫిట్మెంట్ ఇచ్చారు, కానీ 30 నెలలు మేము పోరాటాలు చేసిన తర్వాత 30 నెలలు ఆలస్యంగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమైంది? మీరు 30% ఇచ్చారని ఘనంగా చెప్పుకున్నా మీ మాట ఎన్నోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మేము పోరాడిన తర్వాత మాలో తీవ్రమైన అసంతృప్తి వచ్చిన తర్వాత అనివార్యంగా మీరు ఇచ్చినటువంటి సందర్భంలో మీ మీద ఆ కాన్ఫిడెన్స్ పోయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇవాళ మీరు ఇవ్వక తప్పదు, కానీ ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇచ్చే టైంలో ఇవ్వకపోతే 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, కొద్దిగా వెనక ముందో తీసుకుందాము, జీతం అయితే నెల మొదటి తేదీకి ఇస్తున్నారు కదా అని. ఇవాళ అటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం మేము పోరాడక తప్పదు, పోరాటం ఖాయం, పోరాడినటువంటి సందర్భంలో మీరు ఇచ్చే పరిస్థితి వస్తే ఆ క్రెడిట్ ప్రభుత్వానికి రాదు. ప్రభుత్వం మీద అసంతృప్తి, ఆ తర్వాత కాలంలో వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కట్కన్ రమేష్ గారు టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లైవ్ లో సిద్ధంగా